హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆధ్యాత్మ విద్యా విద్యానాం అని అంటాడు. అంటే విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను అని అంటాడు. దురదృష్టవశాత్తు ఈ ఆధునిక విద్యా విధానంలో ఆధ్యాత్మిక విద్యకు చోటు లేదు. ఆధ్యాత్మిక విద్య మానవ రూపంలోని దేహాన్ని స్వీకరించిన వారి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. కానీ దురదృష్టవశాత్తు మన ఈ ఆధునిక విద్యా విధానంలో జీవితానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ఆధ్యాత్మిక విద్యకు చోటు లేదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధునిక విద్యా విధానాన్ని కబేళా విద్యా విధానం అని చెప్పారు. అంటే స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అన్నారు. వైదిక సాంప్రదాయంలో గురుకుల విద్యాభ్యాసం అనేటువంటిది ఉండేది. అంటే పిల్లలందరూ కూడా గురువు యొక్క ఆశ్రమంలో ఉండి వారు విద్యను నేర్చుకునేవారు. ఆధ్యాత్మిక విద్య అలాగే వారి గుణాన్ని బట్టి భౌతిక విద్య కూడా ఇవ్వబడేది. కానీ ఈ రోజుల్లో వ్యక్తి యొక్క గుణాన్ని గుర్తించి ఆ గుణానికి తగినటువంటి విద్యను ఇవ్వడం అనేది లేనేలేదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు వారి యొక్క కృప వల్ల మనకి కారు చీకట్లో కాంతి రేఖలాగా ఆయన ఎక్కడెక్కడైతే ఈ ఇస్కాన్ కేంద్రాలను స్థాపన చేశారో అన్ని కేంద్రాల్లో కూడా వేసవి సెలవులను పురస్కరించుకొని వేసవి శిబిరాలు నిర్వహించబడుతూ ఉంటాయి. వీటిని సమ్మర్ క్యాంప్ అని అంటారు. మరి మన భీమవరం పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. భీమవరం శివారులోని గొల్లలకోడేరు గ్రామంలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో జరిగే ఈ సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఈ వేసవి శిబిరంలో భాగంగా పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించబడతాయి. అలాగే మన శాస్త్రాల నుండి నీతి కథలు బోధించబడతాయి. అలాగే వారికి బొమ్మలు గీయడం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పించబడుతుంది. నాటక ప్రదర్శన చేయడం, అలాగే వైదికమైనటువంటి కొన్ని క్రీడలు కూడా నేర్పించబడతాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భజన పాటలు, వీటితో పాటుగా మరెన్నో ఇతరమైనటువంటివన్నీ కూడా నేర్పించబడతాయి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయంలో నేహావిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని అంటాడు. అంటే మనిషి ఈ ఆధ్యాత్మిక విద్యను కొద్దిగా నేర్చుకున్నా సరే అది అతడిని భయంకరమైనటువంటి ప్రమాదం నుండి రక్షిస్తుంది అని చెప్తాడు. ఈ వేసవి శిబిరాలు ఏవైతే ఉన్నాయో మీ పిల్లల్లో ఆధ్యాత్మిక జీవనపు బీజాన్ని నాటడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఈ ఆధ్యాత్మిక విద్య అనేటువంటి గొప్ప ఆస్తిని పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హరే కృష్ణ.